అది అందరం ఖండించాల్సింది. ఒక మీడియా సంస్థను నడిపే తీన్మార్ మల్లన్నను గూండాలు ఎత్తుకపోయారా, నేరగాళ్ళు కిడ్నాప్ చేసిండ్రా, పోలీసులు అరెస్ట్ చేసిండ్రా, ఇంతవరకు స్పష్టత లేదు. ఇది తీవ్రమైన నేరము. ఈ నేరానికి ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా మాకు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇంతవరకు మాకు అందుతున్న సమాచారం మేరకు అరెస్టు చూపించలేదు. లేదు, ఎవరైనా నేరగాళ్ళు తీన్మార్ మల్లన్నను కిడ్నాప్ చేసి తీసుకెళ్తే కేసైనా నమోదు చేయాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్నకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి. తెలంగాణ సమాజం అంతా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిన పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో సమాజం గమనిస్తుంది. గమనించాల్సిన అవసరం ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తీన్మార్ మల్లన్నను ఎక్కడి నుంచి అయితే ఎత్తుకపోయినరో మళ్ళీ అక్కడికే తెచ్చి విడిచిపెట్టండి. మీరేమైనా కేసులు నమోదు చేస్తే 41 CRPC ప్రకారం తీన్మార్ మల్లన్నకు నోటీస్ ఇవ్వండి. చట్టబద్ధంగా మీరు విచారణ చేయండి. చట్టబద్ధంగా తీన్మార్ మల్లన్న ఎదుర్కొంటాడు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఏదైనా తీన్మార్ మల్లన్న మీద ఆరోపణలు ఉంటే చట్ట ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప ప్రభుత్వమే కిడ్నాపులు చేయడము, ప్రభుత్వమే దాడులు చేయడం అనేది ఇది ఎవరు క్షమించరాని నేరం.